హలో అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఏదైతే మనం పైథాన్ అప్డేటెడ్ ట్యుటోరియల్ స్టార్ట్ చేశామో దాంట్లో భాగంగా ఇప్పుడు సెకండ్ వీడియో మనం చూడబోతున్నాం. ఇందులో మనం ఏం చేయబోతున్నామంటే ఏవైతే మనం పైథాన్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్ ఐడిఈ ఉంటాయో, అంటే ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో దీనికోసం మనం పైచార్మ్ అని, అలాగే విజువల్ స్టూడియో కోడ్ అని, అలాగే ఎవరైతే డేటా సైన్స్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే జూపిటర్ నోట్బుక్ అని, ఈ 3 ఐడిఈస్ కూడా నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది వెరీ క్లియర్గా చెప్తాను. అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అన్నది ఆ ఇంటర్ఫేస్ చూపిస్తూ ఒక ప్రోగ్రామ్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో మనం దీంట్లో క్లియర్గా సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా సెటప్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్కి మనకి ఇంకా సో ప్రాక్టీస్ డైరెక్ట్గా మనం ఇంకా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. సో ఏంటి అంటే మనం మళ్ళీ ఛానల్ మెంబర్షిప్స్ని తీసుకొని వస్తున్నాము. ఇక నుండి మనకి కోర్స్ వైజ్గా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటారో జూమ్ లైవ్ క్లాసెస్కి, ఫైన్, వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెబ్సైట్లో పెడుతూ ఉంటాము. లైవ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. అవి కాకుండా ఏవైతే మన దగ్గర రికార్డెడ్ కోర్సెస్ ఉన్నాయో, జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బూట్, రియాక్ట్ జేఎస్, అలాగే ఏవైతే పైథాన్ ఫుల్ స్టాక్కి సంబంధించి పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, లేకపోతే జాంగో కానీ, లేకపోతే ఎస్క్యూఎల్, ఆర్కిల్ ఎస్క్యూఎల్ కంప్లీట్ కోర్స్ కానీ, లేదు అంటే వెబ్ డిజైనింగ్కి సంబంధించి HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో జస్ట్ 479 రూపీస్ మెంబర్షిప్ అన్నది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. 479 రూపీస్తో మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు 1 మంత్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. 1 మంత్లో అన్నీ నేర్చేయడం కుదరదు. కాకపోతే మీరు ఎంత ఫ్రీడమ్ కావాలంటే అంత ఫ్రీడమ్ తీసుకొని ఏవి కావాలంటే అవి నేర్చుకోవచ్చు. అది చెప్తున్నాను అనమాట. ఓకే, సో మన దగ్గర ప్రతి కోర్సులో కూడా ఫస్ట్ 40% ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ 40% చూసేంత వరకు మీరు మెంబర్షిప్ ఏమి తీసుకోక్కర్లేదు. సో అంతవరకు చూసేసి అక్కడి నుండి మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు అక్కడి నుండి 1 మంత్ టైం ఉంటుంది. కాబట్టి మీరు మీకు కావాల్సిన కోర్సెస్ని ఫినిష్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఒక నెలలో కంప్లీట్ అవ్వకపోతే మరొక నెల, మహా అయితే ఒక 2-3 మంత్స్ తీసుకుంటే మీకు నచ్చిన కోర్సెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. అంతేగాని కోర్స్ వైజ్గా స్పెసిఫిక్గా మీరు తీసుకోవాలి అని చెప్పి ఏమీ లేదనమాట. అలాగని ప్రతి నెల తీసుకోవాలని కూడా లేదు. ఒక్క నెల మీరు తీసుకొని నచ్చినవి నేర్చుకుంటారు. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మరొకసారి ఒక నెల తీసుకుంటే ఈ గ్యాప్లో ఎన్ని కొత్త కోర్సెస్ వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు యాక్సెస్ వస్తాయి. అండ్ పాత కోర్సెస్ కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. అలా మీకు సో ఈ కోర్సు అని స్పెసిఫిక్గా మీరు ఒక్కొక్క దాన్ని కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఇంకా అన్ని కోర్సెస్కి కూడా ఫ్రీడమ్ అన్నది ఇస్తున్నాం. సో ఫ్యూచర్లో ఏవైతే AI బేస్డ్ కోర్సెస్ తీసుకురాబోతున్నామో ఆ కోర్సెస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు కోర్స్ వైజ్గా మీరు పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మీలో ఎవరికైనా సరే ఇది ఇంట్రెస్ట్ ఉంది, మెంబర్షిప్ మేము తీసుకుంటాము అనిపిస్తే ఒక్కసారి మాకు వాట్సాప్లో 7013484024 ఇది మా నెంబర్ అండి. సో ఈ నెంబర్కి మీరు సో హౌ టు జాయిన్ మెంబర్షిప్ అని చెప్పి అడిగితే మేము దానికి క్లియర్గా వీడియో పంపిస్తాము. అది ఫాలో అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఫుల్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, సో అలాగని కోర్స్ వైజ్గా మీరు ఏమి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మెంబర్షిప్ తీసుకుంటే మీకు నచ్చిన కోర్సెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక మనము ఏదైతే ఈ 3 ఐడిఈస్ అనుకుంటున్నామో ఈ 3 ఐడిఈస్ కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఇందులో 3 కూడా మేము ఇన్స్టాల్ చేసుకోవాలా సార్ అంటే నిజానికి 3 కూడా అవసరం లేదు. సో జూపిటర్ నోట్బుక్ అనేది జస్ట్ ఎన్విరాన్మెంట్ చూపించడానికే కాబట్టి అది మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. మీరు పైచార్మ్ కానీ విజువల్ స్టూడియో కోడ్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో పైచార్మ్ అనేది స్పెసిఫిక్గా పైథాన్ కోసం డెడికేటెడ్, మీరు అదైనా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు అంటే విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉందో ఇది అన్నిటికీ పనికి వస్తుందన్నమాట. ఓకే, పైథాన్ కానీ, జావా,
అలాగే సో ఏదైనా సరే సి కానీ ఎటువంటివైనా ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ కానీ ఇవన్నీ ఇందులో చేసుకోవచ్చు. కామన్గా ఉంటుంది విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్, అదైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైచార్మ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాను అనుకుంటే 3 కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు ఏది కావాలంటే అది ఉంచుతారు, మిగతాది అన్ఇన్స్టాల్ చేసేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఏది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. సెటప్ కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇంకా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ నేను ఎక్కడైతే అసైన్మెంట్ అంటానో అది మీరు ఓన్గా ట్రై చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు 100% మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఓకేనా? రైట్. సో ఇక మనం ప్రాక్టికల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. python.org. సో python.org. సో ఈ python.org అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది పైథాన్కి. ఓకే, సో ఆ పైథాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత జస్ట్ మౌస్ని డౌన్లోడ్స్ మీద పాయింట్ చేయండి చాలు. పాయింట్ చేస్తే మీకు అప్డేటెడ్ వెర్షన్ ఏదో ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటే చాలు మీకు పైథాన్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ 27 MB ఉంది అంతే, ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, రైట్. సో ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ ఏదైతే ఉందో దాని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు ఈ రెండు కూడా మీరు టిక్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఏదైతే యాడ్ python.exe టు పాత్ అనేది ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా టిక్ పెట్టుకోవాలండి. ఓకే, సో ఎందుకు టిక్ పెట్టుకోవాలి అన్న రీజన్ కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ రెండు టిక్ పెట్టుకొని అప్పుడు ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేసేస్తే చాలు ఇంకా పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా సింపుల్. ఓకే, అయితే ఏదైతే యాడ్ python.exe టు పాత్ అని ఆ చెక్ బాక్స్ ఉందో అది మాత్రం చెక్ చేయడం మర్చిపోవద్దు. అది మర్చిపోతే మళ్ళీ లాంగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో ఎస్, మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాము. చేసేసి పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఎలా చూస్తాము? సో ఎలా చూస్తాము అంటే ఏదైతే మన కీబోర్డ్లో విండోస్ కీ ఉంటుందో, ఏదైతే మన కీబోర్డ్లో విండోస్ కీ ఉంటుందో ఆ విండోస్ కీ పట్టుకుంటూ అది ప్రెస్ చేస్తూ మనం ఆర్ కీ ప్రెస్ చేస్తే మనకి రన్ అనేది ఓపెన్ అవుతుందండి. సో చూడండి, విండోస్ కీ ప్రెస్ చేస్తూ నేను ఆర్ కీ ప్రెస్ చేశాను. సో చేయగానే ఏమొచ్చింది? రన్ అనేటటువంటి ఒక విండో వచ్చింది కదా. ఇందులో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేయండి. సో చేసి ఓకే ప్రెస్ చేయగానే ఓకే, సో అప్పుడు మీకు ఈ విండో వస్తుంది. దీన్ని ఏమంటారు తెలుసా? కమాండ్ ప్రాంప్ట్ అంటారనమాట. ఓకే, సో విండోస్ ఆర్ ప్రెస్ చేయగానే రన్ వస్తుంది. ఆ రన్లో మీకు సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయమన్నాను. సో చేస్తే అప్పుడు మనకి ఏం ఓపెన్ అవుతుంది? కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తామంటే పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా సక్సెస్ఫుల్గా అన్నది చెక్ చేస్తాం. ఓకే, సో మరొకసారి చూపిస్తున్నాను. విండోస్కి ప్రెస్ చేస్తూ ఆర్ ప్రెస్ చేశాను. సో చేసిన తర్వాత ఇక్కడ సిఎండి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఓకే చేశాను. చేయగానే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ పైథాన్ అని టైప్ చేసి ఒక స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డబల్ హైఫెన్, సో 2 సార్లు హైఫెన్ సింబల్ ఉంటుంది కదా మన కీబోర్డ్లో, 0 పక్కన ఉంటుంది. ఓకే, సో దాన్ని ఒక 2 టైమ్స్ టైప్ చేస్తారు. టైప్ చేసి వెర్షన్ అని ఇస్తారు. సో పైథాన్ స్పేస్ డబల్ హైఫెన్ వెర్షన్ అని ఇవ్వగానే మీకు పైథాన్ వెర్షన్ ఎంత ఇన్స్టాల్ అయ్యింది అని చూపిస్తుంది. ఓకే, సో ఇలా వచ్చింది వెర్షన్ నంబర్ అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అని అర్థం అనమాట. మీకు అర్థమవుతుందా? సో పైథాన్ డబల్ హైఫెన్ వెర్షన్ అని ఇవ్వగానే ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే మనకి
ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసామో చూపించింది అంటే పైథాన్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసాము అని అర్థం. ఓకే. సో అలా కాకుండా మనకి ఇది రాకుండా సమ్ ఎర్రర్ లాగా ఏదైనా వచ్చిందనుకోండి, పైథాన్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని ఇంకేదో వేరే ఎర్రర్ లాగా చూపించింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసామని అర్థం. మరొకసారి మీకు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు రికార్డింగ్ చూసుకుంటూ ఎక్కడైనా తప్పు చేస్తే మరొకసారి రికవర్ చేసుకుంటారు అంతే. ఓకే. సో మొత్తానికి ఈ విధంగా పైథాన్ అన్నది ఇన్స్టాల్ చేయాలి, ఈ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో ఇక మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రాయాలి అని అనుకుంటే మనం సింపుల్గా పైథాన్ అని ఇక్కడ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు మనకి ఈ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ అన్నది వస్తుంది. ఈ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ని ఏమని చెప్పాను నేను దీన్ని? పైథాన్ ప్రాంప్ట్ అంటారు దీన్ని. ఏదైతే 3 గ్రేటర్ దాన్ సింబల్స్ ఉందో ఆ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ని ఏమంటారని చెప్పాను? సో పైథాన్ ప్రాంప్ట్. సో ఇది వచ్చింది అంటే దీన్ని పైథాన్ ప్రాంప్ట్ అంటారు. సో దాని దగ్గరే మనం కోడింగ్ అంతా కూడా రాస్తాము. సో ఇది వచ్చింది అంటే ఏదైతే మనకి ఇది వచ్చింది అంటే మనకి పైథాన్ అన్నది ఇంకా కోడ్ రాయడానికి సిస్టమ్ రెడీగా ఉంది అని అర్థం. సో జస్ట్ మీకు చూపించడం కోసం మనం పైథాన్ యూజ్ చేసి ఏదైనా ప్రింట్ చేయాలనుకోండి. సో జనరల్గా మనం ఏమంటాం? ప్రింట్ హలో అంటాం మన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో. సో ఇక్కడ కూడా చూడండి పైథాన్లో ప్రింట్ హలో అంటే ఓకే. మనం సిస్టమ్‌కి చెప్తున్నట్టు హలో ప్రింట్ చెయ్యు అని చెప్పి. మనం ఏం చెప్తే అది వినడానికే కదా ఉంది కంప్యూటర్. దేనికుంది కంప్యూటర్? మనం ఏం చెప్తే అది వినడానికి ఉంది. ఓకే. సో మనం ఏం చెప్పాం పైథాన్ ద్వారా దానికి? హలో ప్రింట్ చెయ్యు అని చెప్పాం. ప్రింట్ హలో, హలో ప్రింట్ చెయ్యు అని చెప్పాం. సో చెప్పగానే సో చూడండి అది ఏం చెప్పిందో? హలో ప్రింట్ చేసింది. అర్థమవుతుందా? సో ఈ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ ఏదైతే ఉందో దీన్ని పైథాన్ ప్రాంప్ట్ అంటాము. ఇక్కడ మనం పైథాన్ కమాండ్స్‌ని టైప్ చేసుకోవచ్చు. ఇంకా పైథాన్ కోడ్‌ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. సో రాసుకుంటే అదంతా కూడా మనకి రన్ అవుతుంది. సో పైథాన్ హలో ప్రింట్ హలో, ఈసారి ప్రింట్ హాయ్ చెప్పు, ఈసారి ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ చెప్పు. యెస్. మనం ఏం చెప్తే అది చేయటానికే కంప్యూటర్ అన్నది ఉంది అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఓపెన్ చేయడం చూసాం కదా! దాంతో పాటు మనం ఏదైతే పైథాన్ ఇన్‌స్టాల్ చేసామో, పైథాన్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు అది 2 వెర్షన్స్ ఆఫ్ పైథాన్ మనకి మనకిస్తుందనమాట ప్రోగ్రామ్స్ రాయడానికి. సో పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ ఒకటి ఇస్తుంది. అలాగే పైథాన్ ఐడీఎల్ఈ వెర్షన్ ఒకటి మనకిస్తుంది. సో ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాల్ చేశాం కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. విండోస్‌కి ప్రెస్ చేస్తాను. ఆల్‌కి వెళ్తాను. వెళ్ళి ఏదైతే పైథాన్ కదా! పీతో ఉంటుంది కదా! యెస్. సో ఆ పైథాన్‌కి వెళ్తాను. వెళ్ళగానే అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి నార్మల్ వెర్షన్ ఒకటి పైథాన్ 3.1364 బిట్ అని ఏదైతే ఉందో ఇది కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ అనమాట. ఇది చూసారా? ఐడీఎల్ఈ అని ఉంది. ఐడీఎల్ఈ వెర్షన్ అనమాట. ఓకే. సో మనకి పైథాన్ కోడ్ రాసుకోవటానికి అది 2 వేస్ మనకిస్తుందనమాట. ఓకే. సో ఈ 2 వేసు కాకుండా థర్డ్ వే మనం చూసాం. థర్డ్ వే ఏంటి? మనమే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని అక్కడ పైథాన్ కమాండ్ రన్ చేసుకొని అక్కడ కోడ్ రాయడం అనేది థర్డ్ వే. ఓకే. సో అలా కాకుండా బై డిఫాల్ట్‌గా పైథానే మనకి 2 వేస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ వెర్షను, ఇంకోటి పైథాన్ ఐడిల్ వెర్షను. ఓకే. సో ఏంటి పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ వెర్షను, ఏంటి ఐడిల్ వెర్షను అనంటే, సో ఒక్కసారి మనం ఏదైతే ఇప్పుడు చూసామో అక్కడికి వెళ్దాం. లేదంటే డైరెక్ట్‌గా ఇక్కడ పైథాన్ అని కూడా మీరు సెర్చ్ చేసి చూసేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఐడిల్ వెర్షన్ అని ఏదైతే ఉందో అది మనకి పైథాన్ ఐడిల్ వెర్షన్ అనమాట. అలా కాకుండా నార్మల్‌గా ఏదైతే ఉందో ఇది కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ అనమాట. ఓకే. రైట్. సో ఇక్కడ బ్లాక్‌గా కనిపిస్తుంది కదా! మన కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉందో అలా ఉంది కదా! అది కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ అనమాట. ఓకే. సో చూడండి ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ మీద క్లిక్ చేశాననుకోండి, డైరెక్ట్‌గా మనకి పైథాన్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది. అదే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం పైథాన్ రన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అప్పుడు పైథాన్ అనే కమాండ్ రన్ చేస్తే అప్పుడు మనకి ప్రాంప్ట్ అన్నది వస్తుంది. మనం ఇక్కడ కోడ్ రాసాం. కానీ మనకి డైరెక్ట్‌గా పైథాన్ ప్రాంప్ట్‌నే అది ఇచ్చేసింది. దాన్నే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేస్తాము? సో ఆల్‌లోకి వెళ్తాము. వెళ్ళి ఇక్కడ పైథాన్ ఏదైతే ఉందో ఆ పైథాన్‌లోకి వెళ్తాము. వెళ్ళి సో కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకుంటే చాలు. డైరెక్ట్‌గా ఇంకా పైథాన్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడే మనం డైరెక్ట్‌గా పైథాన్ కోడ్ అన్నది రాసేయొచ్చు. అర్థమవుతుందా? యెస్.
సో ప్రింట్ హాయ్ అనగానే మనకి వెంటనే హాయ్ అనేది ప్రింట్ అయిపోవడం జరిగింది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఒక వే. ఓకే. అలా కాకుండా అక్కడ సెకండ్ వే ఉంది కదండీ సార్! ఐడిల్ అని చెప్పి అదేంటి అనంటే ఓకే. సో ఐడిల్ అన్నది ఏంటి? ఐడిల్ అన్నది ఓకే. దీనికంటే కాస్త లుక్ అండ్ ఫీల్ బావుంటుందనమాట. అది అంతకు మించి ఇంకేం కాదు నేను చెప్తాను. ఓకే. సో పైథాన్ ఐడిల్ వెర్షన్ తీసుకున్నామనుకోండి. ఓకే. సో ఇక్కడ కూడా డైరెక్ట్‌గా మనకి పైథాన్ ప్రాంప్టే వచ్చేసింది చూడండి. ఓకే. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా కోడ్ రాసేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ప్రింట్ హాయ్ ఆర్ హలో ఏదో ఒకటి ఇస్తాము. ఓకే. సో ఇవ్వగానే మీరు దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్. కాబట్టి ఇంకా స్పెషల్‌గా రకరకాల కలర్స్‌లో చూపించడము, విజువల్‌గా మంచి లుక్ అండ్ ఫీల్ క్రియేట్ చేయడము చేయదిది. ఓకే. సో జస్ట్ ఇది కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ కాబట్టి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ అనేది ఒక కలర్‌లో వచ్చింది. హాయ్ అనేది ఇంకో కలర్‌లో వచ్చింది. అవుట్‌పుట్ మనకేదైతే రిజల్ట్ ఇచ్చిందో అది వేరే కలర్‌లో వచ్చింది. అవునా కాదా? అంటే కొంచెం ఒక గ్రాఫికల్ ఏమంటారు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఓకే. ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వెర్షనే ఈ ఐడిల్ వెర్షన్ అనమాట. ఓకే. సో కాస్త సింటాక్స్‌లు ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా హైలైట్ చేసి వేరే కలర్స్‌లో చూపించడము. ఓకే. సో అలాగా కొన్ని ఫీచర్స్‌ని ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని ఇది ఎగ్జిబిట్ చేస్తదనమాట. ఓకే. సో మనం కమాండ్ ప్రాంప్ట్ వెర్షన్ అయినా వాడొచ్చు. లేకపోతే ఇదైనా వాడొచ్చు. లేకపోతే నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ నుండి పైథాన్ టైప్ చేసైనా వాడొచ్చు. కానీ నిజానికి ఈ 3 వెర్షన్స్ కూడా మనం నెక్స్ట్ యూజ్ చెయ్యము. ఓకే. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా బేసిక్ వెర్షన్స్ అనమాట. అంటే మనం ఇన్‌స్టాల్ చేసి అది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి ఇలా సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ రన్ అవుతున్నాయా లేదా, ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా చెక్ చేయటానికి మాత్రమే మనం ఈ బేసిక్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాం. కానీ నిజానికి మనం ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినా జావా గాని, పైథాన్ గాని ఏది ఇన్‌స్టాల్ చేసినా ఇలా బేసిక్‌వి ఏవైతే వస్తాయో ఇటువంటివి యూజ్ చెయ్యమనమాట. ఓకే. సో జనరల్‌గా వేటికి వెళ్ళిపోతాము అంటే ఐడీఈస్‌కి వెళ్ళిపోతాం. ఐడీఈస్ యూజ్ చేస్తాం. ఐడీఈస్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు దాన్ని. ఏమంటారు? సో ఇంటిగ్రేటెడ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నేనేం మాట్లాడుతున్నానో ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. ఇది నేనెందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఎక్కడైనా క్లారిటీ మిస్ అయితే మీరు వెంటనే చాట్‌లో మెసేజ్ పెట్టండి. ఓకే. మీరు వెంటనే చాట్‌లో మెసేజ్ పెట్టండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్. ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్‌గా మనకి ఇంత సింపుల్‌గా ఉండదనమాట ఐడీఈ. ఓకే. ఏంటి మనకిక్కడ ప్రోగ్రామ్ టైప్ చేసుకోవడానికి అంత కలర్‌ఫుల్‌గా లేదు. ఓకే. అలాగే మనము కొన్నిసార్లు ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు జస్ట్ పీఆర్ మనం టైప్ చేస్తే మనకి షార్ట్‌కట్‌లో ఆటోమేటిక్‌గా మిగతాది అదే రాసేయాలి. ప్రింట్ అని చెప్పి అదే మిగతాది కంప్లీట్ చేసేయాలి. దాన్నేమంటారంటే ఆటో కంప్లీషన్ అంటారు. ఓకే. ఆటో సజెషన్ అంటారు. సో, పీఆర్ అని టైప్ చేయగానే అట్‌లీస్ట్ కింద సజెషన్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ప్రింటా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి సజెషన్ అడుగుతుంది. జస్ట్ అది క్లిక్ చేసుకుంటే ఆ స్టేట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, అలాగా మనకి అక్కడే ప్రోగ్రామ్ రాసి, అక్కడే మనం రన్ చేస్తూ, దాంతో పాటు మనకి కలర్‌ఫుల్‌గా డిస్‌ప్లే చేస్తూ, దాంతో పాటు మనం కొంత కోడ్ రాస్తే అది కొంత సజెషన్స్ ఇస్తూ, మన చేత ఫాస్ట్‌గా కోడింగ్ రాయించేలాగా మీకు అర్థమవుతుందా? ఏం చెప్తున్నానో? ఇప్పుడు చూడండి గూగుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్‌లో నేను తెలుగు వెబ్ అని అనగానే అది తెలుగు వెబ్ గురువా? లేకపోతే ఏంటా? తెలుగు వెబ్ టెక్కా? ఇలా సజెషన్స్ చూపిస్తోంది కదా! ఓకే. సో, నేను మొత్తం టైప్ చేయక్కర్లేదు. ఇప్పుడు నాకు ఏది కావాలో అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో, సెలెక్ట్ చేసుకోగానే నాకు సంబంధించిందంతా కూడా చూపించేస్తోంది. ఓకే. సో, ఇన్ ద సేమ్ వే మనకి ఐడీఈ కూడా ఎలా ఉంటుందంటే కొంత మనం టైప్ చేయగానే
కొంత మనం ఇలా పిఆర్ అని టైప్ చేయగానే వెంటనే కిందన సజెషన్ బాక్స్ ఓపెన్ అయిపోయి మనకి ఏంటి కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్‌గా మనం కోడ్ రాయగలం కదా! ఈ టైపింగ్ కోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా! ఓకే. సో, అలాగా అక్కడే కోడ్ రాస్తూ, అక్కడే మనకి రన్ చేయడానికి అలో చేస్తూ, అక్కడే మనకి సజెషన్స్ ఇస్తూ, కోడింగ్ అంతా స్పెషల్ కలర్స్‌లో చూపిస్తూ, ఎర్రర్స్‌ని కూడా అక్కడే చూపిస్తూ, ఇలా అన్నిటిని కలిపి ఒకే దగ్గర ప్రొవైడ్ చేసేదాన్నే ఏమంటారంటే ఐడీఈ అంటారనమాట. ఓకే. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారనమాట. ఈ ఐడీఈస్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి కంఫర్టబుల్‌గా కొన్ని ఐడీఈస్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకున్నామనుకోండి. జావాకి ఎక్లిప్స్ అని, ఓకే. సో, ఎక్లిప్స్ అని, అలాగే ఎస్‌టీఎస్ అని, స్ప్రింగ్ టూల్ సూట్ అని, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది అన్నిటికీ యూజ్ అయిపోతుందనమాట. సో, విజువల్ స్టూడియో కోడ్ అని గాని, ఓకే. సో, ఇలాగా కొన్ని ఐడీఈస్ ఉంటాయి. ఈ ఐడీఈస్‌లో నెట్ బ్రెయిన్స్ అని గాని, ఇలా కొన్ని ఐడీఈస్ ఉంటాయి. ఈ ఐడీఈస్‌లో దేన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నా మనకి కోడింగ్ అనేది ఈజీ అవుతది రాయడం. ఓకే. కొంత మనం రాస్తుంటే కొంతది సజెషన్స్ ఇవ్వడం గాని, కలర్‌ఫుల్‌గా డిస్‌ప్లే చేయడం గాని, అక్కడే కోడ్ రాయడం, అక్కడే ఎర్రర్స్ చూడడం, అక్కడే సాల్వ్ చేసుకోవడం, మొత్తం అంతా ఒకే దగ్గర ప్రొవైడ్ చేస్తది. ఇప్పుడు చూడండి మనకి సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. సో, ఇక్కడే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. నా ఆడియో ఇక్కడే వినిపించగలుగుతున్నాను. ఓకే. అలాగే ప్రతి ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడే చూపించగలుగుతున్నాను. ఏం కావాలో అవన్నీ ఇక్కడే నుండే నేను తీసుకొని మీకు రాసి చూపించగలుగుతున్నాను. టైప్ చేయగలుగుతున్నాను. దీన్నే ఒక ఐడీఈ అనుకోవచ్చనమాట. అర్థమవుతుందా? సో, ఇలా మనకి అన్ని ఫెసిలిటీస్ ఒక దగ్గరే ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఐడీఈ. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము. సో, జావాకి ఇవున్నాయి. అలాగే పైథాన్‌కి ఏమున్నాయి? పైచార్మ్ అని, పైచార్మ్ అని, అలాగే మనకి ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ అనుకున్నామో, విజువల్ స్టూడియో కోడ్ అని, లేకపోతే ఎవరైతే డేటా సైన్స్ వైపు వెళ్ళేవాళ్ళు ఉంటారో, వాళ్ళు జూపిటర్ నోట్‌బుక్ అని, ఓకే. సో, ఇలా రకరకాల సాఫ్ట్‌వేర్స్ అండి. రకరకాల సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. రకరకాల ఐడీఈస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్ అన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మనం ఫాస్ట్‌గా కోడ్ రాయడానికి, అలాగే అన్నిటిని ఒకే దగ్గర ప్రొవైడ్ చేయడం వల్ల మనం స్ట్రగుల్ అవ్వకుండా కోడ్ రాయడానికి మనకి ఐడీఈస్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో, అలాగా ఈ ఐడీఈస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో అందులో కొన్నిటిని ప్రొవైడ్ చేసే వెర్షనే ఈ ఐడీఎల్ఈ వెర్షన్ అనమాట. ఓకే. సో, సింపుల్‌గా కొన్ని కలర్స్‌లో డిస్‌ప్లే చేయడం, అలా కొన్ని ఫీచర్స్‌ని ఒక ఐడీఈ ఏమైతే ఇవ్వగలదో, ఒక ఐడీఈ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఇవ్వగలదో, అందులో కొన్నిటిని ఇది ఇవ్వగలదనమాట. అంటే ఇదేంటి కమాండ్ ప్రాంప్ట్‌కి ఎక్కువ, అలాగే ఐడీఈకి కాస్త తక్కువ అని చెప్పి అనుకోవచ్చు ఈ ఐడీఎల్ఈని. ఇంతకీ ఐడీఎల్ఈ అంటే ఏంటి? ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ కదా! మరి ఐడీఎల్ఈ అంటే ఏంటని చెప్పాను నేను? ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో, కేవలం లెర్నింగ్ పర్పస్‌లో మనకి యూజ్ చేయడానికి పైథాన్ వాడు బై డిఫాల్ట్ ఒక ఐడీఈ ప్రొవైడ్ చేశాడు. దాన్నే ఐడీఎల్ఈ అన్నాడు. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అన్న మీనింగ్ వచ్చేలాగా దాన్ని ఐడీఎల్ఈ అన్నాడు. అయితే అది కూడా మనం అంతగా యూజ్ చెయ్యము అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, మొత్తానికి పైథాన్ ఇన్‌స్టాలేషన్ అన్నది మనం చూడటం జరిగింది. ఓకే. రైట్. సో, ఇంక మనం పైథాన్ కోడ్ ఎంతైనా రాసుకోవచ్చు. ఇప్పుడు హాయ్, అలాగే కామా పెట్టి, మరొకటి హలో, ఓకే. సో, అలాగే కామా పెట్టి, సో, వెల్కమ్, ఇలా ఏది కావాలంటే అవన్నీ కూడా మనం రాసుకోవచ్చండి. ఓకే. సో, అన్‌టెర్మినేటెడ్ ఏం చేసాం మనము? సో, హలోని కరెక్ట్‌గా డబుల్ కోట్ క్లోజ్ చేయలేదు. ఓకే. రైట్. సో, హాయ్, హలో, వెల్కమ్ అర్థమవుతుందా? సో, ఇలా ఏం కావాలి ఇవన్నీ కూడా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, కాకపోతే వీటిలో ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక స్టేట్‌మెంటే రాయగలం. ఇప్పుడు ఇదే రాసాం. సో, నాకు నెక్స్ట్ ఇంకొక స్టేట్‌మెంట్ కూడా రాస్తాను. 2 కలిపి ఒకసారి చెయ్యు అంటే చెయ్యదనమాట. వెంటనే మనం ఎంటర్ కీ ప్రెస్ చేయగానే దాని ఔట్‌పుట్ వచ్చేస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రింట్ హాయ్, ఓకే. సో, ప్రింట్ హాయ్. సో, ఇప్పుడు జస్ట్ మనం మీకు చూపించడం కోసమే నేను ప్రతీదీ ప్రింట్ స్టేట్‌మెంట్ రాస్తున్నాను. యాక్చువల్‌గా ప్రోగ్రామ్స్ రాస్తాం కదా! అక్కడ ఒకటి కంటే ఎక్కువ స్టేట్‌మెంట్స్ ఉంటాయి అలాగా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కంటే ఎక్కువ స్టేట్‌మెంట్స్‌ని నేను అన్నిట్లి ప్రింట్‌లో చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం కోడింగ్ నేర్చుకున్న తర్వాత అన్నీ కూడా చూద్దాము. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ స్టేట్‌మెంట్స్‌ని, ఒకటి కంటే ఎక్కువ కోడింగ్ స్టేట్‌మెంట్స్‌ని నేనిలా రాసి అన్నిటిని ఒకేసారి రన్ చెయ్యు అంటే అది చేయదు. ఓకే. సో, జస్ట్ నేను ప్రింట్
హాయ్ అనగానే హాయ్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే అది మళ్ళీ నెక్స్ట్ లైన్ కోసం మనకు వెయిట్ చేయదు, దాని అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కానీ రియల్ టైంలో సింగిల్ లైన్ కోడ్ ఉండదు కదా, ఒకటి కంటే ఎక్కువ లైన్స్ కోడ్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి దాన్ని కూడా ఎలా రన్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం అక్కడ ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని కంపల్సరిగా టిక్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా. ఏంటది? యాడ్ పాత్, యాడ్ python.exe, యాడ్ python.exe టు పాత్ అని ఏదైతే చెప్పానో అది చాలా మ్యాండేటరీ. ఇది మర్చిపోవద్దు అని ఎందుకు చెప్పాను తెలుసా? సో చెయ్యకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ ప్రాంప్ట్ కాకుండా కమాండ్ ప్రాంప్ట్ నేను ఓపెన్ చేశాను అనుకోండి. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ నేను ఓపెన్ చేయగానే అది బై డిఫాల్ట్ ఏం ఓపెన్ చేస్తోంది? సి డ్రైవ్ యూజర్స్ సంతోష్ అని చెప్పి చూపిస్తోంది. ఓకే, సి డ్రైవ్ యూజర్స్ సంతోష్ అని చూపిస్తోంది. కానీ పైథాన్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది తెలుసా బై డిఫాల్ట్? సో ఎక్కడో సిలోనో ప్రోగ్రామ్ ఫైల్స్లోనో మరొక దగ్గర అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఎక్కడ ఇన్స్టాల్ అయిందో మనం చూడాలి అనుకుంటే మనం యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడే డైరెక్ట్గా పైథాన్ అని చెప్పి టైప్ చేసేద్దాం. ఓకే, సో పైథాన్ అని టైప్ చేస్తే మనకి ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే, సో ఎక్కడ ఇన్స్టాల్ అయింది బై డిఫాల్ట్? ఎక్కడ ఇన్స్టాల్ అయింది? ఎక్కడో సిలో యూజర్స్లో సంతోష్లో యాప్ డేటా రోమింగ్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్కడో లోపల అది ఇన్స్టాల్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఈ పాత్ ఏదైతే ఉందో, ఇదేదైతే ఉందో అక్కడ మాత్రమే పైథాన్ అనేది రన్ అవుద్ది బై డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ మాత్రమే మనం కమాండ్ ప్రాంప్ట్ అక్కడ మాత్రమే ఓపెన్ చేస్తే సో సిలో యూజర్స్లో సంతోష్లో ఎక్కడైతే పైథాన్ ఇన్స్టాల్ అయిందో అక్కడ మాత్రమే మనం ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ పైథాన్ అనేది వర్క్ అవుద్ది అనమాట. సో పైథాన్ వెర్షన్ మనం ఇవ్వాలనుకున్నా, పైథాన్ వెర్షన్ మనం చూడాలనుకున్నా, లేకపోతే పైథాన్ అని చెప్పి మనం వర్క్ చేయాలనుకున్నా అది అక్కడ మాత్రమే వర్క్ అవుద్ది అనమాట. కానీ మనకి సి యూజర్ సంతోష్ దగ్గర మనం పైథాన్ అన్నా కూడా మనకి వర్క్ అయిపోతోంది. ఓకే, అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో డి డ్రైవ్ ఉందనుకోండి, ఆ డి డ్రైవ్కి వెళ్తాను. ఓకే, సో డి డ్రైవ్కి ఎలా వెళ్ళాను? డి కాలన్ అనగానే డి డ్రైవ్కి వెళ్ళాను. ఓకే, సో వెళ్ళిన తర్వాత డి డ్రైవ్లో కూడా నేను పైథాన్ అని ఎంటర్ చేస్తే అక్కడ కూడా రన్ అయిపోతుంది చూడండి. సో సి డ్రైవ్లో రన్ అయిపోతుంది, డి డ్రైవ్లో రన్ అయిపోతుంది, ఎక్కడైనా సరే నాకు పైథాన్ కమాండ్ అనేది వర్క్ అయిపోతుంది. ఎలా వర్క్ అయిపోతుంది? యాక్చువల్గా అయితే అది ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో అక్కడ మాత్రమే పైథాన్ కమాండ్ అనేది వర్క్ అవ్వాలి, మిగతా దగ్గర వర్క్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో జావా కానీ పైథాన్ కానీ MySQL కానీ మీరు ఏది ఇన్స్టాల్ చేసినా అంతే, అది ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో అక్కడ మాత్రమే వర్క్ అవుద్ది. బట్ ఎక్కడైనా వర్క్ అవ్వాలి, నాకు డి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్లోనైనా నేను పైథాన్ కమాండ్ వర్క్ చేసుకోవాలి, సిలోనైనా వర్క్ చేసుకోవాలి, ఎక్కడైనా వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ టిక్ పెట్టుకున్నది ఎఫెక్ట్ అవుతుంది. యాడ్ python.exe టు పాత్ అని అన్నాం కదా. సో ఎప్పుడైతే నేను డి డ్రైవ్లో కూడా పైథాన్ కమాండ్ టైప్ చేస్తున్నానో వెంటనే ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుందంటే డి డ్రైవ్లో పైథాన్ అన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబడి ఉందా చూస్తుంది. లేదు, అసలు డి డ్రైవ్లో పైథాన్ అన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి లేదు అని అనగానే అప్పుడు వెంటనే అది ఏం చేస్తుంది తెలుసా? మన సిస్టంలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుందండి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. జస్ట్ ఎన్విరా అంటే కొన్ని లెటర్స్ టైప్ చేయగానే మనకి సజెస్ట్ అయ్యింది చూసారా? ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేస్తే ఇందులో పాత్ అన్నది ఉంటుంది. ఈ పాత్లో చూసారా ఏదైతే మనకి ఇన్స్టాల్ అయ్యిందో అది పాత్ వచ్చి యాడ్ అయిందా? సో ఏదైతే మనం సిస్టంలో డి డ్రైవ్ దగ్గర పైథాన్ అని టైప్ చేస్తామో సిస్టమ్ ఏం చేస్తుందంటే డి డ్రైవ్లో పైథాన్ ఇన్స్టాల్ అయిందా? లేదు, వెంటనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళిపోద్ది. అట్లీస్ట్ వీడు ఎక్కడ ఇన్స్టాల్ చేశాడో అదైనా చెప్పాడా అని చెప్పి చూస్తుంది అనమాట. ఎక్కడ చూస్తుంది? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ అనే వేరియబుల్లో చూస్తుంది అనమాట. సో పాత్ అనే వేరియబుల్లో ఇవి వచ్చి యాడ్ అయిపోయాయి కదా. ఇవి ఎవరు యాడ్ చేశారు? మనం యాడ్ చేసామా? చేయలేదు. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేసాం? మనం సింపుల్గా ఒక టిక్ మార్క్ పెట్టుకున్నాం అంతే. టిక్ మార్క్ పెట్టుకోవడం వల్ల అది ఏం చేసింది? ఆ పాత్ అంతా తీసుకువెళ్ళి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేసేసింది అనమాట. యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? సో సిస్టమ్ బై డిఫాల్ట్ డీలో ఉందా లేదా పైథాన్ చూస్తుంది. చూసిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తుంది పాత్ దగ్గరికి. ఓకే, వీడు చెప్పాడు సి యూజర్స్లో ఇక్కడ ఉందంట, తెచ్చుకొని రన్ చేద్దామని చెప్పి రన్ చేస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అందుకు మనం
ఆ పాత్ అన్నది టిక్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మనం ఇంకా పైథాన్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేశామో ప్రతిసారి అక్కడికి వెళ్తూ ఉండాలి. అక్కడ చూసి మనం పైథాన్‌ని రన్ చేస్తూ ఉండాలి. ఓకే. కాబట్టి దాన్ని ఆ ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే మనం కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే అది టిక్ పెట్టుకోమని చెప్పామో ఇన్‌స్టాల్ చేసినప్పుడు యాడ్ పైథాన్.exe టు పాత్ అని ఏదైతే ఉందో అది కంపల్సరీగా టిక్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నాననమాట. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? రైట్. ఓకే. సో, ఇక మనం ఏవైతే పైథాన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఐడీఈస్ ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అనేది చూడబోతున్నామనమాట. ఓకే. రైట్. సో, ఏదైతే మనకి పైథాన్‌కి ఎక్కువగా మనం యూజ్ చేసేది పైచార్మ్ గానీ, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ వీఎస్ కోడ్ అంటాం షార్ట్‌కట్‌లో. ఈ విజువల్ స్టూడియో కోడ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మీకు సాఫ్ట్‌వేర్‌లో రియల్ టైమ్‌లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే ఇది జావాకి, పైథాన్‌కి, సీకి, సి ప్లస్ ప్లస్‌కి, వెబ్ డిజైన్‌కి అన్నిటికి కూడా అన్నీ దీనిలో చేసేయొచ్చు. అన్నిటికి సపోర్ట్ దీనిలో ఉంటుందన్నమాట. ఓకే. సో, అలాగే మనకి పైచార్మ్ అనేది డెడికేటెడ్ ఫర్ పైథాన్. ఓకే. అలాగే మనకి ఏదైతే జూపిటర్ నోట్‌బుక్ ఉంటుందో, ఆ జూపిటర్ నోట్‌బుక్ అనేది ఎక్కువగా డేటా సైన్స్ పీపుల్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. మొత్తానికి ఈ 3 అన్నవి మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ 2 చాలా ఎక్కువ. ఓన్లీ డేటా సైన్స్ పీపుల్ జూపిటర్ నోట్‌బుక్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. రైట్. సో, వాటెవర్ ఇప్పుడు ఈ 3 ఐడీఈస్ కూడా ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మనం చూడబోతున్నాము. సో, అది జస్ట్ చూడటానికి ముందు నేనేం చెప్పాను మీకు, ఒక సింపుల్ స్టేట్మెంట్సే కాదు, మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో, నేను చెప్పాను కదా! నాకు 3 స్టేట్మెంట్స్ ఒకేసారి రన్ అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ టైప్ చేసి సెకండ్ స్టేట్మెంట్ నేను టైప్ చేయడానికి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే అది వెళ్ళిపోతుంది. ఓకే. సో, లేదంటే నేనేం చేయాలి? సెమీకోలన్స్ పెడుతూ మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తూ ఉండాలి. సో, ప్రింట్ హాయ్ అని, మళ్ళీ ప్రింట్ హలో అని, మరొక సెమీకోలన్, మళ్ళీ ప్రింట్ వెల్కమ్ అని మరొక స్టేట్మెంటు. ఇలా 3 ప్రింట్ స్టేట్మెంట్స్ మధ్యలో సెమీకోలన్ సెపరేట్ చేస్తూ రాశాననుకోండి. అప్పుడు 3 కూడా ఒకసారి రన్ అవుతాయి. అలా కాకుండా ఈ సెమీకోలన్స్ లేకుండా నేను ఒకదాని తర్వాత ఒకటి రాస్తాను, ఒక ప్రోగ్రామ్ రాస్తాను అంటే అది ఇక్కడ రన్ అవ్వదు. అర్థమవుతుందా? సో, ఇలా పక్కపక్కన రాస్తే అది చూడటానికి బాగోదు. మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి బాగోదు కదా! ఓకే. సో, మరి అటువంటి ప్రోగ్రామ్స్‌ని ఏ విధంగా చేస్తాము అంటే జనరల్‌గా పైథాన్ కోడ్ అన్నది ఓకే. సో, ఇక్కడే ఓపెన్ చేసి ఇక్కడే రాసేయడం కాకుండా, మనం సెపరేట్‌గా స్టోర్ చేసుకొని కూడా చెయ్యొచ్చు. సెపరేట్ ఫైల్‌లో కూడా పైథాన్ కోడ్‌ని మనం స్టోర్ చేసుకొని చెయ్యొచ్చు. ఆ ప్రాసెస్‌నే నేనిప్పుడు మీకు చూపించబోతున్నాననమాట. ఓకే. బ్యాచ్ 2 అని చెప్పి మన కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను. ఓకే. సో, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో నేను ప్రోగ్రామ్‌ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. రైట్. సో, ఇప్పుడు చూడండి ఏం చేస్తానో నేనేం చేస్తానంటే నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఓకే. సో, ఏం చేయబోతున్నామో అర్థమవుతుందా మీకు? సో, జస్ట్ ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్‌ని ఓకే. సో, ఏవైతే మనకి ఒక మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటాయో ప్రింట్ హాయ్ అలాగే సో, ప్రింట్ హలో ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని ఓకే. ఒకేసారి మనం రన్ చేయాలి అంటే సో, జనరల్‌గా ఇదనే కాదు ఇంకా ఫ్యూచర్‌లో కూడా మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయబోతున్నాము. అవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే సెపరేట్ ఫైల్‌లో ఆ ప్రోగ్రామ్‌ని టైప్ చేసుకొని అది రన్ చేసుకుంటూ ఉంటామనమాట. ఓకే. సో, మనం వర్డ్ ఫైల్స్ క్రియేట్ చేస్తే వర్డ్ ఫైల్స్ అన్నిటికిని ఎక్స్‌టెన్షన్ ఏమని ఉంటుంది జనరల్‌గా డాట్ ఉంటుంది కదా! డాట్ అని ఉంటుంది. పవర్ పాయింట్ అయితే డాట్ పీపీటీ అని గాని, డాట్ పీపీటీఎక్స్ అని గాని ఉంటుంది కదా! ఓకే. సో, ఇన్ ద సేమ్ వే పైథాన్ ప్రోగ్రామ్‌కి మనం ఎలా స్టోర్ చేయాలో తెలుసా? డాట్ పీవై ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ అని నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ డాట్ పీవై అనాలి. ఏదైనా సరే డాట్ పీవై అనే ఎక్స్‌టెన్షన్‌తో పైథాన్ ప్రోగ్రామ్స్‌ని మనం స్టోర్ చేయాలి అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా మీకు? ఓకే. సో, ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. మీకు నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయడం తెలుసు కదా అందరికీ. సో, ఏదైతే ఇంతకుముందు విండోస్ కీ ప్రెస్ చేస్తూ ప్రెస్ చేశానో అదే రన్ కీ ప్రెస్ చేస్తాము. ఓకే. సో, రన్ ప్రెస్ చేస్తాము. విండోస్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సీఎండీ బదులుగా నోట్‌ప్యాడ్,
నోట్ ప్యాడ్ అని ఇస్తే ఆటోమేటిక్గా మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో చూసారు ఎలా చేశానో, విండోస్కి ప్రెస్ చేస్తూ ప్రెస్ చేశాను, అక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఓకే చేశాను. సో చేయగానే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ టైప్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ అంతా టైప్ చేసేస్తామండి. అది ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్స్ అనే కాదు, ఏదైనా కానీ. ఓకే, అందులో ఏదైనా ఉండని అదంతా కూడా మనం టైప్ చేసేస్తాము. ఓకే, ఫాంట్ ఫాంట్ సైజ్ లెట్స్ ఇంక్రీజ్ ఇట్ టు 18 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ప్రింట్ అని చెప్పి సో చూస్తున్నారు కదా, సో ప్రింట్ హాయ్, సో ప్రింట్ హాయ్, అలాగే ప్రింట్ హలో. ఓకే, అలాగే సో ప్రింట్ వెల్కమ్. సో రియల్ టైంలో మనం నెక్స్ట్ కోడ్ రాసినప్పుడు అన్ని ప్రింట్ స్టేట్మెంట్లే ఉండవు. 2 నెంబర్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తాము, మల్టిప్లికేషన్కి రాస్తాము, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి, స్టార్ ప్యాటర్న్స్, ఇలా రకరకాల కోడ్ మనం రాస్తాము. అవన్నీ కూడా ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్సే కాదు, వేరే స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు కాబట్టి మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్నే మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో కోడ్ అంతా కూడా రాసేస్తాము. రాసేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేస్తాము, సేవ్ చేస్తాము. సో సేవ్ అనే కీ ప్రెస్ చేయగానే అది ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. సో నేను డెస్క్టాప్ మీద బ్యాచ్ 2 అనే ఫోల్డర్ ఉంది, దాని లోపలకు వెళ్ళి సేవ్ చేయమని చెప్తున్నాను. చెప్తూ ఇక్కడ ఏమంటాను నేను, ఫస్ట్ డాట్ పీవై అంటాను. ఓకే, సో నా ప్రోగ్రామ్కి ఫస్ట్ అనే నేమ్ ఇచ్చుకుంటున్నాను, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి. ఓకే, అందులోనూ ఇది పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి డాట్ పీవై అని ఇస్తున్నాను. సో ఫస్ట్ డాట్ పీవై అనే నేమ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందన ఈ డాట్ టీఎక్స్టీ విడిచిపెట్టామంటే పక్కన డాట్ టీఎక్స్టీ అని యాడ్ అయిపోతుంది. కాబట్టి ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో కిందన సేవ్ యాజ్ టైప్ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ ఫస్ట్ డాట్ పీవై అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ చేసేసాం. సేవ్ చేయగానే ఫస్ట్ డాట్ పీవై అని సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఫోల్డర్లో చూసుకున్న మన ఫోల్డర్లో ఫస్ట్ డాట్ పీవై అనేది వచ్చేసింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఎక్కడ స్టోర్ అయింది ఇది, మన డెస్క్టాప్ మీద బ్యాచ్ 2లో అక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది, బ్యాచ్ 2లో ఉంది ఫస్ట్ డాట్ పీవై అనేది. సో బ్యాచ్ 2 అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, పైథాన్ ఫైల్ ఎక్కడుందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇది ఉంది కదా అడ్రస్ లాగా, ఇక్కడ జస్ట్ ఈ పక్కన ఖాళీ ప్లేస్లో ఎంటీ ప్లేస్లో జస్ట్ ఒకసారి మౌస్ సింగిల్ క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి. సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ పైన అడ్రస్ లాగా ఉంది కదా, ఈ పక్కన ఎంటీ ప్లేస్లో జస్ట్ మౌస్తో సింగిల్ క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి చాలు. ఓకే, సో చేస్తే మనకి ఏం ఓపెన్ అయిందో చూడండి, సిలో యూజర్స్లో సంతోష్లో డెస్క్టాప్లో బ్యాచ్ 2 మన ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాం తెలుసా, దీన్ని రన్ చేయాలంటే పైథాన్ అనే కమాండ్ ఇస్తూ, ఇంతకుముందు జస్ట్ ఓన్లీ పైథాన్ కోడ్ మనం ఇక్కడ రాయాలి అంటే పైథాన్ అనేవాళ్ళం, ఇక్కడ కోడ్ రాసేవాళ్ళం కదా. సో అలా కాకుండా మనకి ఆల్రెడీ ఫైల్ మనకు ఉంది రెడీగా, మనం కోడ్ రాసేసాము. ఓకే, కోడ్ రాసేసింది ఏదైతే ఉందో దాన్ని మనం రన్ చేయాలి. కాబట్టి ఏమంటామంటే పైథాన్ అని ఒక స్పేస్ ఇచ్చి మన ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయగానే మీరు అబ్జర్వ్ చేశారా, సో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని నేను ఒకే ప్రోగ్రాంలో సపరేట్గా స్టోర్ చేసి దాన్ని నేను రన్ చేసుకోగలుగుతున్నాను. హాయ్ హలో వెల్కమ్ అనేది ఒక్కసారి నాకు రన్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం జనరల్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సపరేట్ ఫైల్లో స్టోర్ చేసుకుంటాము. ఆ సపరేట్ ఫైల్ని డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేస్తాము. నేమ్ ఏదైనా కానీ మనం డాట్ పీవై అని ఇస్తాము. అండ్ ఇంకోటి మర్చిపోవద్దు, బిగినర్ స్టార్టింగ్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఆ నేమ్ ఇస్తాం కదా, ఫస్ట్ అన్నాను కదా.
ఓకే. సో, నేమ్ ఏదైనా ఇవ్వండి. కానీ మధ్యలో స్పేసెస్ లేకుండా ఇవ్వండి. ఓకే. కొంతమంది ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇవ్వాలనుకుంటారు. ఫస్ట్ స్పేస్ ప్రోగ్రామ్ డాట్ పీవై అని ఇస్తారు. అది తప్పనమాట. ఓకే. సో, నేమ్‌లో ఎప్పుడూ కూడా స్పేసెస్ అనేవి ఉండకూడదు. ఓకే. కాబట్టి ఫస్ట్ డాట్ పీవై, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై వాటెవర్ ఇట్ మే బి అది స్పేసెస్ లేకుండా ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? రైట్. సో, ఈ విధంగా మనం సెపరేట్‌గా ప్రోగ్రామ్‌ని స్టోర్ చేసి మనం ప్రోగ్రామ్‌ని రాస్తాము అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? ఏదైతే పైచార్మ్, అలాగే విజువల్ స్టూడియో కోడ్, జూపిటర్ నోట్‌బుక్ ఈ 3 కూడా మనం ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దామండి. ఓకే. సో, ఫస్ట్ పైచార్మ్ ఇన్‌స్టాలేషన్ ఏ విధంగా చేయాలి అన్నది చూపిస్తున్నాను మీకు. ఓకే. సో, దానికోసం మనం ఇంకా డైరెక్ట్‌గా బ్రౌజర్‌కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి పైచార్మ్ డౌన్లోడ్. ఓకే. సో, ఇంకా చెప్పాలంటే పైచార్మ్ కమ్యూనిటీ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి కూడా డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఓకే. ఫైన్. సో, పైచార్మ్ డౌన్లోడ్ అని ఇస్తున్నాను. సో, పైచార్మ్ డౌన్లోడ్ అని ఇవ్వగానే నాకిక్కడ జెట్ బ్రెయిన్స్ అని వచ్చింది చూసారా? సో, ఆ జెట్ బ్రెయిన్స్ కంపెనీ నుండి వచ్చినటువంటిదనమాట ఈ పైచార్మ్. కాబట్టి మనకి ఆ జెట్ బ్రెయిన్స్ ఏదైతే వెబ్‌సైట్ వచ్చిందో లింకు డౌన్లోడ్ పైచార్మ్ అని దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే. సో, దీని మీద క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేయగానే మనకి ఆ పైచార్మ్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో, పైచార్మ్‌లో 2 వెర్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ చూపిస్తున్నది ఇది పెయిడ్ వెర్షన్ అనమాట. ఇది పెయిడ్ వెర్షన్ అనమాట. ఇది ఎవరికంటే కంపెనీస్‌కి. ఓకే. సో, వాళ్ళు పైథాన్ కోడ్ కోసం ఈ పైచార్మ్‌ని యూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా పర్చేజ్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే. అలా కాకుండా మనము లెర్నింగ్ పర్పస్‌లో ఏదైతే జస్ట్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తున్నామో ఓకే. సో, మనకి ఈ కిందకి స్క్రోల్ చేయగానే పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది. పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది. ఈ కమ్యూనిటీ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఓకే. పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ఫ్రీ. ఓకే. సో, దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇంకా ఫుల్ వెర్షన్ లాగా వాడుకోవచ్చు. వాళ్ళే మనకి లెర్నింగ్ పర్పస్‌లో నేర్చుకోవడం వరకు మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి దీన్ని ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, మనది విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని ఇంకా డౌన్లోడ్ అనేది క్లిక్ చేసేసాం. ఓకే. సో, ఏం చేశాను చూసారా? అది విండోసే సెలెక్ట్ అయ్యి ఉంది. మీరు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుందనమాట. ఓకే. సో, 625 ఎంబీ ఉంది. ఇంకా మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో, ఇంకా ఇన్‌స్టాల్ చేసేద్దాం. సో, ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము? ఏదైతే డౌన్లోడ్ అయిందో దాని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే ఇంకా మనకి ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఓకే. వెరీ సింపుల్. మిగతా సాఫ్ట్‌వేర్‌లన్నీ ఎలాగైతే ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారో మీ సిస్టమ్‌లో ఓకే. సేమ్ అలాగే అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫినిష్ ఏదైతే ఉంటుందో అంతే. ఇంకా మనం ఎక్స్‌ట్రాగా సెలెక్ట్ చేసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదనమాట. ఓకే. సో, సింపుల్‌గా నెక్స్ట్ ఓకే. అలాగే నెక్స్ట్ ఓకే. ఇంచుమించు ఒక 2.2 జీబీ స్పేస్‌ని ఆక్యుపై చేస్తది మన సిస్టమ్‌లో. కాబట్టి మీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ డ్రైవ్‌లో ఉందో అందులో కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోండి. ఓకే. రైట్. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో, క్లిక్ చేసి ఒకవేళ షార్ట్‌కట్ డెస్క్‌టాప్ మీద మనకు షార్ట్‌కట్ కావాలి అనుకుంటే పెట్టుకుంటాము. ఓకే. సో, అలాగే యాడ్ ఓపెన్ ఫోల్డర్ యాస్ ప్రాజెక్ట్. ఓకే. సో, మనకెక్కడైనా డెస్క్‌టాప్ మీద గాని, ఎక్కడైనా మనకి సెపరేట్ పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని పైచార్మ్‌తో ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ కూడా టిక్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ ఇంకా మ్యాండేటరీ కాదు. మనకు డెస్క్‌టాప్ ఐకాన్ కావాలి అంటే పెట్టుకోండి. లేపోతే ఇంకేం అవసరం లేదు. ఇది మరి అవసరం లేదు. ఆల్రెడీ పైథాన్ మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి లింక్ మరి అవసరం లేదు. ఓకే. ఇంకా జస్ట్ నెక్స్ట్ కొట్టేసి ఇన్‌స్టాల్ కొట్టేయడమే. కొట్టేయగానే ఇంకా అది ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. ఓకే. రైట్. వెరీ సింపుల్ ప్రాసెస్. సో, జస్ట్ నెక్స్ట్ ఫినిష్ దట్స్ ఇట్. సో, మీకు లేట్ అవుతది అంటే ఎక్కడవుతది అంటే, మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకొని అది ఫైల్ డౌన్‌లోడ్ అవ్వడానికే లేట్ అవుతది మీకు. ఓకే. మిగతాది ఎక్కడ కూడా లేట్ అనేది ఉండదనమాట. సో, ఫినిష్ చేసేస్తున్నాను. సో, చేసేసిన తర్వాత ఇంకా మనకి డెస్క్‌టాప్ మీదకి అది వచ్చేస్తుంది కదా! సో, ఇంకా ఈ కమాండ్ ప్రాంప్ట్ ఇదంతా క్లోజ్ చేసేస్తాను. ఓకే. రైట్. సో, పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి మనకిది రావటం జరిగింది. ఓకే. సో, ఇక మనం ఏం చేస్తామంటే దాన్ని ఓపెన్ చేసుకుంటాము. ఓకే. సో, ఇంతకుముందు ఏవైనా ఉంటే అవి ఇంపోర్ట్ చేసుకోవాలా అంటుంది. జస్ట్ స్కిప్ ఇంపోర్ట్. ఓకే. సో, మనకి మీరు ఓపెన్ చేయగానే ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఓకే. సో, ఇక్కడ మీరేం చేయొచ్చంటే ఒక ప్రాజెక్ట్‌ని గాని, ఒక
కొత్త పైథాన్ ఫైల్ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేసుకొని అందులోనే నేను చేసిన పైథాన్ ఫైల్స్ అన్నీ పెట్టుకుంటాను అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. లేదు దేనికి అది సపరేట్గా నేను క్రియేట్ చేసుకుంటాను, పైథాన్ దేనికి అది సపరేట్గా క్రియేట్ చేసుకుంటాను, అన్నీ ఒక దగ్గర పెట్టను అంటే అప్పుడు న్యూ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇదైతే మనకు ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ అయ్యి అన్నీ ఒక దగ్గర ఉంటాయి అంతే, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండిపోదన్నమాట. మనకి ప్రాజెక్ట్ నేమ్ అడుగుతోంది. సో జస్ట్ నేను ఏమంటానంటే బ్యాచ్ 2 అంటాను అంతే. ఓకే, సో బ్యాచ్ 2 అంటాను. సో బ్యాచ్ 2 అని, సో ఏదైతే మనకి పైథాన్ ఇన్స్టాల్ అయిందో ఆ వెర్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి యాక్చువల్గా. ఓకే, సో అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. మన సిస్టంలో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి పాత్ కూడా సెట్ చేసాం కదా, కాబట్టి ఈ పైచార్మ్ అనేది మన సిస్టంలో ఉండే పైథాన్ వెర్షన్ని లింక్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. లింక్ చేసుకొని ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేయబోతుంది. ఓకే, సో ఇక్కడ క్రియేట్ గిట్ రిపాజిటరీ ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు రియల్ టైంలో మనకి సాఫ్ట్వేర్ కంపెనీకి మీరు వెళ్ళిన తర్వాత, ఓకే, ఆల్రెడీ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే చెప్తున్నాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్కి సింగిల్గా వర్క్ చేయరు కదండి, టీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ టీంలో ఆ టీం మొత్తం కలిపి ఒకే కామన్ కోడ్ మీద వర్క్ చేస్తారు కదా. సో వాళ్ళందరూ కొలాబరేటివ్గా ఒకరికొకరు కనెక్ట్ అవుతూ ఎలా వర్క్ చేసుకుంటారు అంటే ఈ గిట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట అక్కడ. ఓకే, సో వాళ్ళు రాసిన కోడ్ని అక్కడ పుష్ చేయడం కానీ పుల్ చేయడం కానీ ఇలా రియల్ టైంలో ఈ గిట్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇన్బిల్ట్గా ఆ గిట్ సపోర్ట్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి. పైచార్మ్ కానీ విజువల్ స్టూడియో కోడ్ కానీ గిట్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకా రియల్ టైం లెవెల్లో మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో బ్యాచ్ 2 అన్నాను, ఇంకా సింపుల్గా క్రియేట్ అనేస్తాను. సో క్రియేట్ అనేగానే అది ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇంకా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏదైతే బ్యాచ్ 2 అని ఉందో దీని మీద రైట్ క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, రైట్ క్లిక్ చేసి, ఓకే, సో చూస్తున్నారా బ్యాచ్ 2 అనేది ప్రాజెక్ట్ కదా, ఈ ప్రాజెక్ట్లోనే మన ఫైల్స్ అన్ని పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి బ్యాచ్ 2 మీద నేను రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి పైథాన్ ఫైల్ అంటాను. సో న్యూ పైథాన్ ఫైల్ అనగానే సరే ఏం నేమ్ ఇస్తావు అని చెప్పి అడుగుతోంది. నేనేమోని సెకండ్ డాట్ పీవై అంటాను. ఆల్రెడీ ఫస్ట్ డాట్ పీవై క్రియేట్ చేశాం కాబట్టి సెకండ్ డాట్ పీవై అంటాను. సో సెకండ్ డాట్ పీవై అని చెప్పి క్రియేట్ చేయగానే ఎస్, ఇంకా ఫైల్ని క్రియేట్ చేసింది, కోడ్ రాసుకోమని మనకి ఇంటర్ఫేస్ రెడీ చేసి ఇచ్చేసింది. ఇంతకు ముందు అయితే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కోడ్ రాసాము, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి రన్ చేసాము, అంతే కదా. నోట్ ప్యాడ్కు ఓపెన్ చేసి కోడ్ రాసాం, నోట్ ప్యాడ్లో కోడ్ రాసాం, సేవ్ చేసాం, చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ ఫైల్ అంతా రన్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడే కోడ్ రాసేయచ్చు, ఇక్కడే రన్ చేసేయచ్చు అనమాట. ఓకే, అది ఒక ఐడి తాలూకా స్పెషాలిటీ. ఓకే, ఓకే, చెప్పాను కదా మనకి సజెషన్స్ వస్తాయని. పిఆర్ అని టైప్ చేయగానే అది సజెషన్స్ చూపిస్తుంది. ప్రింట్ వాడతావా, ప్రాపర్టీయా, ప్రొఫైలా, ఏంటి పీ ప్రింటా, ఏంటి ఏంటి వాడుతున్నావు అని. ఓకే, అప్పుడు నేను సింపుల్గా ప్రింట్ అని సెలెక్ట్ చేసుకుంటే అదే ప్రింట్ విత్ బ్రేసెస్ కూడా మనకి ఇచ్చేసింది. ఓకే, అది ఐడి తాలూకా స్పెషాలిటీ అనమాట. మన టైంని చాలా వరకు సేవ్ చేస్తాయి ఇవి. ఓకే, సో హాయ్ అని టైప్ చేశాను. సో కలర్స్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, హలో అని టైప్ చేశాను. అలాగే సో ప్రింట్ వెల్కమ్ అని టైప్ చేశాను. చేసి ప్రోగ్రామ్ అంతా టైప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా, సేవ్ చేయాలి. ఓకే, సో ఒక్క క్యారెక్టర్ మళ్ళీ మార్చినా కూడా మనం ముందు ఫైల్ అయితే క్రియేట్ చేసాము, సేవ్ చేసాం కదా, కానీ ఆ తర్వాత మళ్ళీ టైప్ చేసాం కదా, ఏవైతే టైప్ చేసామో ఇవి మరి సేవ్ అవ్వవు, ఈ అప్డేట్ సేవ్ అవ్వదనమాట. కాబట్టి ఒక చిన్న మోడిఫికేషన్ చేసినా కూడా, ఒక్క క్యారెక్టర్ మార్చినా కూడా మనం సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ ఎలా చేస్తాము, కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ ఎస్, ఎస్ ఫర్ సంతోష్. ఓకే, సో కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ ఎస్ కీ ప్రెస్ చేశారనుకోండి సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో అలా సేవ్ చేసేసాము. చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో చిన్న మార్పు చేసామనుకోండి. ఓకే, సో వెల్కమ్ బ్యాచ్ 2 ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క క్యారెక్టర్ మార్చినా కూడా మళ్ళీ ఆ అప్డేట్ అనేది వెళ్దనమాట. మళ్ళీ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసుకుంటే అది సేవ్ అయిపోతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ రాసి సేవ్ చేసేసాము. చేసేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ రన్ మీద క్లిక్ చేసుకుంటే చాలు, మనకి ఏమవుద్దో చూడండి. సో రన్ చేయడం కోసం మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసామా, చేయలేదు. ఇక్కడే మనం ప్రోగ్రామ్ టైప్ చేసుకున్నాము, సజెషన్స్ ఇక్కడే చూపించింది, డిఫరెంట్ కలర్స్లో ఇక్కడే చూపిస్తోంది, అండ్ ఇక్కడే మనకి రన్ చేసుకోవడానికి ఈ
ఐకాన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసుకుంటే చాలు మన ప్రోగ్రామ్ రన్ అయిపోతుందనమాట. ఇది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ రన్ అయిపోయి అవుట్‌పుట్ కూడా ఇక్కడే చూపించేస్తది. సో, అన్నీ మనం కోడ్ రాసుకోవడం దగ్గర నుండి అన్నీ ఒకే దగ్గర ప్రొవైడ్ చేసేటటువంటి ఐడీఈస్ అనమాట ఇవి. కాబట్టి వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటామని చెప్పాను స్టార్టింగ్‌లో కదా! రైట్. సో, హాయ్, హలో, వెల్కమ్ బ్యాచ్ టు అనేది ఏదైతే ఉందో అది ఒకేసారి రన్ అయిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే. సో, ఇది కూడా చాలా సింపుల్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ డౌన్‌లోడ్ అని చెప్పి మనం గూగుల్ చేద్దాం. సో, చేస్తే మనకి code.visualstudio.com అని ఏదైతే వెబ్‌సైట్ ఉందో అది అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్ అండి. ఓకే. సో, ఫస్టే మనకొచ్చింది కదా! డౌన్‌లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసుకుంటాము. సో, క్లిక్ చేసుకోగానే మనకి ఏదైతే ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. మనది విండోస్ కాబట్టి, సో, విండోస్ మీద క్లిక్ చేయగానే చాలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, డౌన్‌లోడ్ అయిపోగానే సో, ఎంత సైజ్ ఉంది? జస్ట్ 106 ఎంబీ ఉంది. ఓకే. అన్నిటికంటే తక్కువ అన్నమాట ఇది. ఓకే. సో, ఏదైతే పైచార్మ్ అనేది మనకి 600 ఎంబీ వచ్చింది కదా! విజువల్ స్టూడియో కోడ్ అనేది కేవలం 100 ఎంబీ. ఓకే. రైట్. సో, ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అంటున్నాను అని నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఈ ఆప్షన్స్ అన్నీ టిక్ పెట్టుకోండి యూజ్ అవుతాయి. ఓకే. సో, నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అనగానే ఇంకా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఎక్కడ స్పెషల్ ఆప్షన్స్ ఏమీ ఉండవు. సో, జస్ట్ నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేయడం అంతే. ఓకే. సో, లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అంటున్నాడు. అది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. లేదు అంటే మనమే ఓపెన్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, అయిపోయింది ఇన్‌స్టాలేషన్. ఇక విజువల్ స్టూడియో కోడ్ అనేది వచ్చింది కదా! దీన్ని మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. లేదు మీకు ఇక్కడ ఐకాన్ రాకపోయినా కూడా ఇక్కడ జస్ట్ విండోస్ కీ మీద ప్రెస్ చేసి ఇక్కడ విజువల్ అని టైప్ చేసినా అది ఆటోమేటిక్‌గా చూపించేస్తుందనమాట. అలా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, లేదు అంటే ఇక్కడ డెస్క్‌టాప్ మీద ఐకాన్ ఉంటే ఇది డబుల్ క్లిక్ చేసైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దాము, ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా! కాబట్టి సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఫైల్‌లోకి వెళ్లి న్యూ ఫైల్ అంటాను. సో, న్యూ ఫైల్ అని ఇక్కడ నేను ఫైల్ నేమ్ టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డాట్ పీవై థర్డ్ డాట్ పీవై అని చెప్పి సేవ్ చేస్తాను. సో, ఎప్పుడైతే నేను థర్డ్ డాట్ పీవై అని చెప్పి ఎంటర్ కీ ప్రెస్ చేస్తానో ఎక్కడ సేవ్ చేయాలో అని చెప్పి అడుగుతోంది. ఏదైతే థర్డ్ డాట్ పీవై అని ఉందో అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో, డెస్క్‌టాప్ మీద సేవ్ చెయ్యు. లేకపోతే డెస్క్‌టాప్ మీద బ్యాచ్ 2 ఉంది. అందులో తీసుకువెళ్ళి సేవ్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, చెప్పగానే మీరొకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పగానే అదేం చేస్తదంటే ఇక్కడ మనం పైథాన్ ఫైల్ కోసం కదా ఓపెన్ చేసాం కోడ్. థర్డ్ డాట్ పీవై అని ఎప్పుడైతే స్టోర్ చేసామో అది వెంటనే మనకిక్కడ పైథాన్‌కి సంబంధించినటువంటి ఆ ప్లగిన్ ఏదైతే ఉందో అది ఇన్‌స్టాల్ చేసుకోమని అడుగుతుందనమాట. ఓకే. సో, పైథాన్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, విజువల్ స్టూడియో కోడ్ అనేది అన్నిటిని ప్రొవైడ్ చేస్తది. కాకపోతే వాటికి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ అనేవి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడ ఏదైతే చూపించిందో అక్కడ ఇన్‌స్టాల్ క్లిక్ చేసైనా మీరు ఇన్‌స్టాల్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా! లెఫ్ట్ సైడు ఇది ఎక్స్‌టెన్షన్స్ ఐకాన్. ఇక్కడ జస్ట్ క్లిక్ చేసుకొని మీరు జస్ట్ పైథాన్ అని టైప్ చేస్తే చాలు. అది పైథాన్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కూడా చూపిస్తదండి. సో, ఆ పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇంకా మీ విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఏదైతే ఉందో అది పైథాన్ రన్ చేయటానికి రెడీ అయిపోతుందనమాట. మీకు అర్థమవుతుందా? సో, అది పైథాన్‌ని రన్ చేయాలి అంటే మనం మనం ఏం చేయాలి? సో, జస్ట్ ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే. రైట్. సో, ఏం చేసామో గుర్తుందా? విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి మనం ఒక ఫైల్‌ని క్రియేట్ చేసాము. సో, క్రియేట్ చేసి దానికొక నేమ్ ఇచ్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెస్ట్ డాట్ పీవై. ఓకే. సో, టెస్ట్ డాట్ పీవై ఇలా ఒక నేమ్ అనేది సో, నేమ్ అనేది ఇచ్చుకోగానే ఎక్కడ సేవ్ చేయాలని అడిగింది. సో, అడగగానే నేను
test.py అన్నది సో అండ్ సో ప్లేస్లో సేవ్ చెయ్యు అని చెప్పాను. సో చెప్పగానే అది మనకి ఇంకా ఇన్స్టాల్ చేసాం కదా ఎక్స్టెన్షన్, కాబట్టి మరేం చూపించదు. ఒక ఫస్ట్ టైం మాత్రమే పైథాన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ లేదు, ఇన్స్టాల్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. ఎప్పుడు అడుగుతుందో తెలుసా? మన సిస్టమ్ ఆల్రెడీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే అది ఆటోమేటిక్గా నెట్ నుండి చూసి ఆ ప్లగిన్ మన దగ్గర లేదు కాబట్టి మనకి అడుగుతుంది, సజెషన్ ఇస్తుంది అనమాట. సో పైథాన్ చేయాలనుకుంటున్నావు కానీ పైథాన్ తాలూకా ఎక్స్టెన్షన్ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి, చేసుకో అని చెప్పి. సో అది మనం ఇన్స్టాల్ క్లిక్ చేయగానే అది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఇక్కడ మనం ఇక్కడ కూడా చూడండి, పిఆర్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తున్నాయి కదా. ఓకే, సో ప్రింట్, ఓకే, సో హాయ్, అలాగే సో ప్రింట్ హలో. ఓకే, సో అలాగే ఇది ఇది ఇంకా అడ్వాన్స్ లాగా అనుకోవచ్చు. దాని మీద పాయింట్ చేయగానే అసలు ప్రింట్ అనేది ఏంటి అనేది కూడా మనకి టోటల్ డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది చూడండి. అసలు ఆ ప్రింట్ అనేది ఏంటి, ఏం చేస్తుంది ప్రింట్, అలా మనం ఏ స్టేట్మెంట్ రాసినా అది ఎందుకు రాసాము అన్నది కూడా చెప్తుంది అనమాట విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్. ఓకే, సో ఏదైతే రాసామో సేవ్ చేస్తున్నాను, Ctrl+S ప్రెస్ చేస్తున్నాను, మర్చిపోవద్దు సేవ్ చేయాలి. సో చేసిన తర్వాత దీనికి కూడా ఇక్కడే రన్ చేసుకోవడమే, సపరేట్గా మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం జస్ట్ ఇది క్లిక్ చేసి రన్ పైథాన్ ఫైల్ అని అనగానే ఆటోమేటిక్గా అది రన్ చేసేసుకొని మనకి అవుట్పుట్ అనేది చూపించేయడం జరుగుతుంది. చూస్తున్నారా? సో ఈ విధంగా మనం విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసి దాన్ని మనం రన్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, సో ఈ రోజంతా ఇన్స్టాలేషన్సే చూపిస్తున్నాను, ఎందుకంటే మనం ఇవి ఫ్యూచర్లో వాడతాం కాబట్టి, ఇంకా కంప్లీట్గా వీటి మీదే బేస్ అవుతాం కాబట్టి జస్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్ ఈ సెషన్లో కంప్లీట్ చేసుకుంటే మనం ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ సెషన్స్ అన్నీ కూడా మనం కోడ్ రాసేటప్పుడు ఇవే యూజ్ చేస్తాం అనమాట ఇంకా. ఓకేనా? రైట్, సో అది విజువల్ స్టూడియో కోడ్ గురించి. ఇక లాస్ట్ వన్ ఏదైతే ఉందో జూపిటర్ నోట్బుక్, అది కూడా మీకు ఇన్స్టాలేషన్ చూపిస్తా అండి. ఓకే, సో కాకపోతే అది ఓన్లీ డేటా సైన్స్ పీపుల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కువగా మిగతా అన్ని కేసుల్లో కూడా పైథాన్ నేర్చుకోవడం వరకు కూడా పైచార్మ్ కానీ విజువల్ స్టూడియో కోడ్ కానీ బెటర్ అనమాట. ఓకే, సో మీకు జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి ఆ జూపిటర్ నోట్బుక్ సాఫ్ట్వేర్ని ఒక ప్యాకేజ్ లాగా ప్రొవైడ్ చేసేటటువంటి ఓకే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అనకొండా. ఓకే, సో అనకొండా స్పెల్లింగ్ వచ్చి ANACONDA anaconda.com/download అనేది డైరెక్ట్గా మీరు టైప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో డైరెక్ట్గా బ్రౌజర్లో మీరు అనకొండా స్లాష్ డౌన్లోడ్ అని చెప్పి డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. ఓకే, సో ఈ లింక్లోకి మీరు వెళ్ళగానే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్కి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాము, సో ఫ్రీ డౌన్లోడ్ అని ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అవ్వచ్చు, లేదు అదంతా అవసరం లేదు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోని అంటే స్కిప్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనకి ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది మినిఫైడ్ వెర్షన్ అనమాట, అంటే ఏవో లిమిటెడ్ ఫీచర్స్తో వచ్చే వెర్షన్ ఇది. ఇది కంప్లీట్ వెర్షన్ అనమాట, ఫుల్ వెర్షన్ అనమాట. ఓకే, సో విండోస్ నాకు కావాలి కాబట్టి నేను ఫుల్ వెర్షన్లోనే విండోస్ది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో చేసుకోగానే ఇది కొంచెం పెద్ద ఫైల్ అండి, 900 MB ఉంటుంది. ఓకే, సో 900 MB ఉంటుంది, ఇది కొంచెం మీకు టైం పట్టొచ్చు మీ ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇది ఫాస్ట్గానే అయిపోతుంది నా వరకు. రైట్, ఓకే, సో ఇక మనం దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే చాలు, ఇంకా అనకొండా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అనకొండా కంప్లీట్ అయిపోతే మనకి జూపిటర్ నోట్బుక్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఏదైతే జూపిటర్ నోట్బుక్ ఉంటుందో దాన్ని ఇంకా మరికొన్ని కావాల్సిన డేటా సైన్స్కి కావాల్సిన అన్నిటినీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ప్రొవైడ్ చేసి ఈ అనకొండా అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఏం చేశాను, నెక్స్ట్ క్లిక్ చేశాను, ఐ అగ్రీ క్లిక్ చేశాను. ఓకే, నా ఒక్క యూజర్కైనా ఈ సిస్టంలో ఎన్ని యూజర్స్కి ఉంటే అన్నిటికీ ఇన్స్టాల్ చేయాలంటే ఆల్ యూజర్స్ పెట్టేశాను. సో పెట్టేసి ఇంకా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా ఇవేం అవసరం లేదు. ఓకే, సో ఇన్స్టాల్ క్లిక్ చేసేద్దాం. ఓకే, సో క్లియర్ ద ప్యాకేజ్ క్యాచీ అపాన్ కంప్లీషన్. సో ఇదేంటంటే
మనకి డిస్క్ స్పేస్ ఎప్పటికప్పుడు మిగిల్చుకోవడానికి యాక్చువల్‌గా అనకొండ అనేది చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తదండి స్పేస్. ఓకే. కాబట్టి ఆ స్పేస్ మేనేజ్‌మెంట్ ఆటోమేటిక్‌గా చూసుకుంటా అని చెప్తోంది. ఫైన్. మనం అది టిక్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇంకా అనకొండ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. సో, నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే. సో, మనం ఇదేమి వద్దు. ఫినిష్ కొట్టేద్దాం. సో, కొట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా మనం ఇక్కడ అనకొండ అని సెర్చ్ చేస్తే మనకి సో, అనకొండ నావిగేటర్ అలాగే అనకొండ ప్రాంప్ట్ ఇలా వస్తాయి. సో, అనకొండ ప్రాంప్ట్ నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే. సో, క్లిక్ చేయగానే మనకి అనకొండ కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ జస్ట్ మీరు జూపిటర్ నోట్‌బుక్ అని టైప్ చేయండి చాలు. జూపిటర్ నోట్‌బుక్ అని టైప్ చేయగానే జూపిటర్ స్పేస్ నోట్‌బుక్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా బ్రౌజర్‌లో మనకి దానికి తగ్గ ఆ జూపిటర్ నోట్‌బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది బ్రౌజర్‌లో ఓపెన్ అయింది చూసారా? క్రోమ్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్‌గా గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ అయింది. అంటే ఏంటిది? మనకి అమెజాన్ డాట్ ఇన్ ఎలా ఒక వెబ్‌సైటో, పైథాన్ ఎలా ఒక వెబ్‌సైటో అలాగే ఇది కూడా వెబ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట జూపిటర్ అన్నది. ఓకే. సో, జూపిటర్ నోట్‌బుక్ అనేది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. ఇంకిక్కడే మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ న్యూ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి పైథాన్ అంటాము. ఓకే. సో, న్యూ పైథాన్ 3 అని అనగానే మనకి ఇంకా పైథాన్ కోడ్ రాసుకోమని ఓపెన్ అయిపోతుందనమాట. ఇంకిక్కడే డైరెక్ట్‌గా మనము పైథాన్ ఏదైతే కోడ్ రాస్తామో అదంతా కూడా రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హాయ్. ఓకే. సో, ప్రింట్ హలో వాటెవర్ ఇట్ మే బి. సో, అనేసి మనం జస్ట్ కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా రన్ అయిపోద్దనమాట. ఓకే. సో, కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ కీ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇది రన్ అయిపోతుంది. లేదు అంటే ఇంకా రన్ అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇలా ఉంటుందనమాట ఇది. ఓకే. సో, ఇది సింపుల్‌గా సింగిల్ ఫైల్‌లో మనం ఏదైనా చేసుకోవడానికి డేటా సైన్స్ ప్రాక్టీస్ చేయడానికి జూపిటర్ నోట్‌బుక్ అనే ఎన్విరాన్మెంట్ బావుంటుంది. ఓకే. అలా కాకుండా నేను సెపరేట్ ఫైల్‌లో స్టోర్ చేసుకొని చేస్తాను. సెపరేట్ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా మనకి జూపిటర్ నోట్‌బుక్ అంటే మిగతా 2 కూడా చాలా ప్రిఫరబుల్ అనమాట. పైచార్మ్ గాని లేకపోతే మనకి విజువల్ స్టూడియో కోడ్ గాని. ఆ రెండిట్లో ఏది బావుంటుందంటే రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్ అనేది కేవలం పైథాన్‌కి డెడికేటెడ్ కాదు. ఓకే. పైథాన్, జావా, డాట్ నెట్, సి ప్లస్ ప్లస్, హెచ్‌టీఎంఎల్ ఏవైనా వాటిలో చేసుకోవచ్చు మనం. రియాక్ట్ జేఎస్ ఏవైనా చేసుకోవచ్చు. అదే పైచార్మ్ అనేది ఏంటంటే మనకి పైథాన్ కోసం డెడికేటెడ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఓకే. సో, ఇది కూడా జస్ట్ ఎలా రన్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మీకు చూపించాను. ఫ్యూచర్‌లో మనకి ఇన్‌స్టాలేషన్ గాని, దాని యూసేజ్ గాని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ క్లాస్‌లో మనం ఏదైతే యెస్టర్‌డే క్లాస్‌ని కాస్త రివైజ్ చేస్తూ దాంతో పాటే సెపరేట్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మనం కోడ్ ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలన్నది చూపించాము. దాంతో పాటు ఐడీఈ అంటే ఏంటో చెప్పాము. అలాగే ఐడీఈకి, ఐడీఎల్ఈకి డిఫరెన్స్ ఏంటో చెప్పాము. ఓకే. అండ్ డిఫరెంట్ ఐడీఈస్ ఏవైతే ఉంటాయో విజువల్ స్టూడియో కోడ్ గాని, పైచార్మ్ గాని, లేకపోతే జూపిటర్ నోట్‌బుక్ గాని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అన్నది కూడా వెరీ క్లియర్‌గా మనం చూపించడం జరిగింది. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఏదైతే పైథాన్ గురించి డీప్‌గా వెళ్ళిపోతూ మనం నెక్స్ట్ క్లాస్ అన్నది మాట్లాడదాం. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఈ 3 ఇన్‌స్టాలేషన్స్ కూడా ఎలా చేయాలనేది తెలుసుకున్నారు కదా! సో, ప్రాక్టికల్‌గా ఇన్‌స్టాల్ చేయండి. సో, చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోతే నెక్స్ట్ వీడియోస్‌లో మనం ప్రాక్టికల్ స్కిల్స్‌తో మనం ఇంకా పైథాన్ నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.